న్యూరో సైన్సెస్ గురించి తెలుసుకునే కొలది బయట విశ్వాన్ని గురించి చాలా తెలిసేసుకున్నాం మనం. ఈ భూమండలం నుంచి వేరే గ్రహాల మీద కూడా వెళ్ళిపోతున్నాం. బట్ తెలియని అంతరంగం యొక్క శక్తులు రోజు రోజుకి ఇంకా 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 తెలుస్తాయి. మిస్టరీస్ ఆఫ్ మైండ్ పవర్ అని 88-89 మేము ఒక VCRలో ఒక వీడియో టేప్ పెట్టి చూపిస్తుండేవాళ్ళం. మిస్టరీస్ ఆఫ్ మైండ్ పవర్ అని. అంతరిక్షం గురించి తెలుసుకున్నంత ఎక్కువ అంతరంగం గురించి తెలియదండి. కానీ ఇప్పుడు ఎంతో డెవలప్ అయింది, చక్కగా మనకు వస్తుంది. ఒక హీరో దగ్గర సైన్స్ మన దగ్గర ఉంది. సో బ్రెయిన్ ఎక్సర్సైజ్ అంటే సైన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటాం. నీ బ్రెయిన్కి కొన్ని ఎక్సర్సైజ్లు, అది చదవడం కావచ్చు, రాయడం కావచ్చు, లేకపోతే 6 థింకింగ్ హ్యాట్స్ లాంటివి కావచ్చు, లాటరల్ థింకింగ్ కావచ్చు, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ కావచ్చు, క్రియేటివ్ బ్రెయిన్ పవర్ కావచ్చు. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఒకటి ఆరోగ్యంగా ఉంటావు, 2 నీ జీవితం ఇక్కడ అని కోపస్థ మండకంలో కూర్చోవండి. కోపస్థ మండకంలో కూర్చున్న వాళ్ళు ఎవరంటే బ్రెయిన్ యూజ్ చేసుకునే వాళ్ళంతా, కానీ వాళ్ళు సామాన్యులు కాదు. యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అంటారు. యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అంటారు. బ్రెయిన్ ఎంత వాడుకుంటే అంత. ఐన్స్టీన్ బ్రెయిన్కి నీ బ్రెయిన్కి ఏం డిఫరెన్స్ లేదు. అడుక్కున్నోడి బ్రెయిన్కి బెగ్గర్కి బిలియన్స్కి మధ్య తేడా లేదు. ఎవరు ఎలా వాడుకుంటున్నారు అనే దాని ప్రకారమే వాడు పైకి వచ్చాడా కింద పడాడు. ముఖ్యంగా కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, ఎవరి ఇంట్లో పుట్టారనే దాని కూడా సంబంధం లేదు. నువ్వు దాన్ని ఎలా వాడుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత బ్రెయిన్ పవర్ ఉంటుందండి. సో బ్రెయిన్ ఎక్సర్సైజ్లు ఎప్పుడు కూడా ఏంటంటే మెదడుకు కొన్ని వ్యాయామాలు కావాలి. చదవడం కావచ్చు, మ్యూజిక్ వినడం కావచ్చు, పజిల్స్ ఇచ్చేయడం కావచ్చు, రకరకాల వ్యాయామాలు అవసరం అవుతాయి. ఈ వ్యాయామాలు ఎవరైతే చేయగలుగుతున్నారో వాళ్ళు కన్నా పవర్ఫుల్ టూల్స్గా మారగలుగుతారు. జీవితంలో పైకి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ బ్రెయిన్ పవర్ఫుల్గా మార్చుకున్న వాళ్ళే. సో మన పట్ల, మన ఆలోచన పట్ల, మనం చేసే దాని పట్ల, న్యూరాలజీ పట్ల, అవేర్నెస్ పట్ల మనకు కరెక్ట్గా ఉంటాయి. నీకు తెలియకుండానే బ్రెయిన్ వర్సెస్ మైండ్ కావచ్చు, బేసిక్ న్యూరోబయాలజీ కావచ్చు, దీని పట్ల రీసెర్చ్ కానీ మనకు తెలిసినప్పుడు వింటున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి విపరీతమైన కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓ మనకి ఇంత శక్తి ఉందని. మైండ్ ఫుల్నెస్ మీద ప్రపంచంలో బోర్డంత రీసెర్చ్ చేశారు. ఈ రీసెర్చ్లో తేలింది ఏంటంటే, ఎవరైతే మైండ్ ఫుల్నెస్ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు, ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఎక్కువ మెమరీ ఉంటుంది, ఎక్కువ జీవితంలో పైకి వస్తారు, ఎక్కువ సంతోషకరమైన కుటుంబాల్లో మైండ్ ఫుల్నెస్ ప్రాక్టీస్ వల్ల ఎక్కువ ఉంటారు. నువ్వు తినేది మైండ్ఫుల్గా, దాన్ని మైండ్ఫుల్ ఈటింగ్ అంటాం. నడిచేటప్పుడు మైండ్ఫుల్గా ఉండవు, మెడిటేషన్ చేయడం మైండ్ఫుల్గా ఉండవు. దీన్నే నా సీడీల్లో ఉంటుంది ఏటీఎం, ఎనీ టైం మెడిటేషన్, పవర్ ఆఫ్ నవ్ అని రకరకాలు చాలా ఉన్నాయి. ఎనీ టైం మెడిటేషన్ అంటే నువ్వు ఏది చేసినా మెడిటేషన్. ఇప్పుడు నేను మీకు చెప్తున్నానంటే మెడిటేషన్లో ఫీల్ అయి మాట్లాడుతున్నాను అనేది. నేను స్పెషల్గా నేను క్లాస్ చెప్పినట్టు కాదు ఇది. బీ విత్ యూ, నీతోటి నువ్వు ఉండు, నీ ఆలోచనలు, aware of your thoughts, aware of your words, aware of your actions, aware of your habits, aware of your eating, aware of your sleeping, aware of your talk with others. న్యూరో సైన్స్లో మైండ్ఫుల్నెస్ అనేది గ్రోయింగ్ సైన్స్ అన్నమాట. అది ఒకప్పుడు బుద్ధుడు లాంటి వాళ్ళ యొక్క తత్వంతో చెప్పింది ఈనాడు న్యూరో సైన్స్లో నిరూపించడమే కాకుండా ఈఈజీలు, ఈసీజీలు, ఎంఆర్ఐలు, సిటీ స్కానింగ్లు అన్నీ పెట్టి ఆ వ్యక్తిని పరీక్షించినప్పుడు ఏంటంటే ఎక్కువ కాలం ప్రపంచంలో ఎక్కువ హ్యాపీయెస్ట్ పర్సన్స్ కావచ్చు, ఎక్కువ కాలం బతికి వాళ్ళు కావచ్చు, ఈ జన్ మాంక్స్ లాంటి వాళ్ళు ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు మైండ్ఫుల్నెస్ని ప్రాక్టీస్ చేస్తుంటారు. సో మనం ఏం చేయాలి? న్యూరోబయాలజికల్ ఫండమెంటల్స్ ఏంటంటే చేంజెస్ ఇన్ బ్రెయిన్ స్ట్రక్చర్ అనమాట, చేంజెస్ ఇన్ బ్రెయిన్ ఫంక్షన్. నువ్వు ఆలోచనలు, నువ్వు చేసే చేతలు, నువ్వు అనుకున్నవి, నీ ఎస్టిమేషన్స్, నీ ఎక్స్పెక్టేషన్స్, నీ గురించి నువ్వు ఏమనుకుంటావో నీ ఆటోమేటిక్గా తెలియదు ఏంటంటే వాళ్ళకి గ్రే మ్యాటర్ అని ఉంటుందన్నమాట. అనుభవాల సారాంశం ముడతలుగా. అబద్ధాలు ఆడేవాడికి అబద్ధాల ఏరియాలో ముడతలు ఎక్కువ ఉంటాయి. మ్యాథమెటిషియన్స్ మ్యాథ్స్ ఏరియాలో ముడతలు ఎక్కువ ఉంటాయి. బ్రెయిన్ అంతా ఓల్ బ్రెయిన్ థింకింగ్ అంటాం.
ఏదో దానికి పరిమితం అయ్యకుండా ఓల్ బ్రెయిన్ వాడేటట్టు ఇటు క్రియేటివిటీ, ఇటు లాజిక్, ఇటు రేషనాలిటీ, ఇటు లాంగ్వేజ్, లాజిక్, పాట అన్ని చేసినప్పుడు బ్రెయిన్ ఫంక్షన్స్ బ్రహ్మాండంగా ఉంటుందండి. స్ట్రక్చర్ దానికి అనుగుణంగా మారుతుంది. న్యూరోప్లాస్టిసిటీ ఆటోమేటిక్గా పనితీరులో కూడా మార్పు వచ్చేస్తుంది. నువ్వు సామాన్యుడిగా ఆలోచిస్తే సామాన్యమైన బ్రెయిన్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. నీ బ్రెయిన్ ఫంక్షన్ కూడా సామాన్యంగా ఉంటుంది. ఆటోమేటిక్గా నువ్వు అక్కడే ఉండిపోతావు. కోపస్థం మండుక అదే అసామాన్యుడిగా ఆమె అబ్నార్మల్ గా అనుకోకండి. అబ్నార్మల్ గా చాలా మంది ఫీల్ అవుతున్నారు. హార్ట్ అటాక్ లేకపోయినా లేనట్టు ఉన్నట్టు, హెచ్ఐవి లేకపోయినా ఉన్నట్టు, క్యాన్సర్ లేకపోయినా ఉన్నట్టు, లేదంటే ఇంకో హెపటైటిస్ లేకపోయినా ఉన్నట్టు, ఏదో లేకపోయినా ఉన్నట్టు ఉన్నది. అబ్నార్మల్ ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు నిజంగానే వాళ్ళు అలా అయిపోతారండి. నేను ఏం చెప్తున్నానంటే అబ్నార్మల్ కంటే మంచిది ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్స్ ఉన్నప్పుడు న్యూరోప్లాస్టిసిటీ ప్రకారం బ్రెయిన్ లో నంబర్ ఆఫ్ న్యూరాన్స్ ఉత్పత్తి అవుతుంటాయి. ఒక న్యూరాన్కి ఒక న్యూరాన్ ఒక డాండేట్ యాక్షన్ రెండు ఇలా ఉంటాయి. దాంట్లో ఇలాగా ఒకదానికి కనెక్షన్స్ ఎక్కువ ఫామ్ అయ్యి నువ్వు అనుకున్న భావాలు, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు, ఎలా ఉంటావు, దానికి అనుకున్నగా బ్రెయిన్ యొక్క ఫంక్షన్ మారిపోద్దండి. ఒక 0 అంటే అదే బ్రెయిన్ వర్సెస్ థాట్. నువ్వు అద్భుతమైన గ్రోయింగ్ అప్ సైన్స్ అండ్ న్యూరో సైన్సెస్ అన్ని కూడా నీ ఆలోచనకు అనుగుణంగా నీ మెదడు మారుతుంది. కొన్నాళ్ళ తర్వాత మెదడు మారుకోనుకోనగా నీ ఆలోచనలు కూడా మారిపోతాయి. వైస్ వెర్సా. ఫస్ట్ బ్రెయిన్ అనుగుణంగా నీకు ఆలోచనలు వచ్చినాయి. నువ్వు ఆలోచన ట్రైన్ అప్ చేస్తే నీ ఆలోచనకు అనుగుణంగా బ్రెయిన్ మారుతుంది. కొన్నాళ్ళ తర్వాత బ్రెయిన్ మంచి అలవాట్లు ఫామ్ అవడం వల్ల, మంచి అలవాట్లు మంచి ఇచ్చడం వల్ల ఒక రోబోట్ లా, ఒక ఆటో పైలట్ లా చేసిపోతుంది అనమాట. సో మంచి ఆలోచనలు తెచ్చుకోండి, మంచి మాట మాట్లాడండి, మంచి తిండ్లు తినండి, మంచి ఆరోగ్యం. పొటెన్షియల్ తీర్చాలి. నువ్వు గాన బ్రెయిన్ గాన పరిగించకపోతే ఒకటి డిప్రెషన్ వస్తుంది, మెంటల్ హెల్త్ సమస్యలు వస్తే స్ట్రెస్ పెరిగిపోతుందండి. ఇటు డిప్రెషన్ ఇటు స్ట్రెస్ వస్తే మధ్యలో నువ్వు అప్పడం అయిపోతావు అనమాట. మెంటల్ హెల్త్ ఇష్యూస్ అందరికి ఎందుకు వస్తున్నాయి? సరిగ్గా యూజ్ చేసుకోగలిగితే డిప్రెషన్ తగ్గుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది. ఈ రెండు గన సరిగ్గా మనం మేనేజ్ చేసుకోకపోతే మెంటల్ హెల్త్ ఇష్యూస్ చాలా చాలా ఎక్కువ అయిపోతున్నాయి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసుకోండి. బ్రెయిన్ ఎక్సర్సైజ్ లో ఒకటి ఇంటెన్షన్, అటెన్షన్, యాటిట్యూడ్ అంటాం. నీకు ఇంటెన్షన్ ఉండాలి. ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు నువ్వు కోరిక ఉండాలి, బలమైన ఫీలింగ్స్ ఉండాలి, ఆస్పిరేషన్ ఉండాలి, అంబిషన్ ఉండాలి. నీకు ఇంటెన్షనల్ గా ఏదైనా చెయ్యాలి, ఇంటెన్షనల్ గా కార్ నేర్చుకోవాలి, ఇంటెన్షనల్ గా లాజిక్ నేర్చుకోవాలి, ఇంటెన్షనల్ గా పిహెచ్డి ప్రిపేర్, ఇంటెన్షనల్ గా వ్యాపారం పెట్టాలి. పెట్టిన తర్వాత దాని మీద అటెన్షన్ పెట్టాలండి, ఫోకస్ చేయాలి. ఆటోమేటిక్ గా నీలో సక్సెస్ వస్తుంది. అండ్ మూడోది యాటిట్యూడ్ అనమాట, దృక్పథం. వే యూఆర్ థింకింగ్, వే యూఆర్ రెస్పాండింగ్ టు అదర్స్. ఎదురో అన్న మాటలు నువ్వు ఎలా స్పందిస్తున్నావు, నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు, నీ యాటిట్యూడ్ డిసైడ్స్ ఎవ్రీథింగ్. రియాక్టివ్ యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్. నువ్వు అంటే మెదడు యొక్క శక్తి అంతా కూడా వీటి మీద ఆధారపడి ఉంటుంది. నువ్వేమనుకుంటావు అంటే పలానా పొలంలో పుట్టాడు కాబట్టి గొప్పవాడు, పలానా డబ్బుని వాడు ఇంట్లో పుట్టాడు కాబట్టి పలానా అమెరికాలో పుట్టితే గొప్పవాడు అనుకుంటే ఏమీ కాదండి. బ్రెయిన్కి ఒకటే, నువ్వు ఏ కులమో తనకి తెలియదు, నువ్వు ఏ మతమో తెలియదు. బట్ నీ ఆలోచనలు ఈ కులంలో పుట్టాను కాబట్టి ఎలాగైపోయాను అనుకుంటున్నావు. నీ ఆలోచనలు ఇక్కడ పెరిగాను కాబట్టి ఎలా ఉన్నాను అనుకుంటాను. నీ ఆలోచన పేదరికంలో ఉన్నాను కాబట్టి ఎలా అనుకోను. నీ ఆలోచన హార్ట్ అటాక్ వస్తుందమ్మా, నాకు దురదలు వస్తున్నాయి, లేదనుకుంటే నాకు భయం వేస్తుంది, నా గురించి ఏమన్నా అనుకుంటారేమో, అసలే బాగాలేనా, అందంగా లేని నువ్వు ఆలోచిస్తున్నావు కాబట్టి బ్రెయిన్ ఆ విధంగా మారిపోయింది. న్యూరోప్లాస్టిసిటీ. కాబట్టి ఏం చేయాలి? స్టార్ట్ యువర్ ట్రైనింగ్. ఇప్పుడు మొదలుపెట్టి బ్రెయిన్ న్యూరో సైన్సెస్ వాట్ ఈస్ సెట్ ద ఎన్వైర్న్మెంట్. సరైన ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసుకో. నీ చుట్టూ ఉన్న వాళ్ళు మంచి స్కాలర్స్, పండితులు కావచ్చు, మంచి మాట మాట్లాడే వాళ్ళు కావచ్చు, మంచి పనులు చేసే వాళ్ళు కావచ్చు, విద్య ప్రయాణించే వాళ్ళు కావచ్చు, టాక్సిసిటీ లేని పాజిటివ్ పర్సన్స్ కాదు. యూ హావ్ టు క్రియేట్ గుడ్ ఎన్వైర్న్మెంట్. చూజ్ కంఫర్టబుల్ పొజిషన్. చక్కగా నువ్వు ఎక్కడో చోట కూర్చోవడం కానీ, ఎక్కడో చోట పని చేసుకోవడం కానీ, ఎక్కడో చోట చదువుకోవడం కావచ్చు, కరెక్ట్గా చూస్ చేసుకో. ఫోకస్ ఆన్ యువర్ బ్రెత్. మంచి ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసుకో. సరిగ్గా కూర్చో. నీ గాలి ఎలా వెళ్తుందో,
గాలి ఎలాగెళ్తుందో చూసుకో. స్లోలీ లోపల ఎలాగెళ్తుందో చూస్తూ ఉండు. నెమ్మదిగా అది బయటకు ఎలాగొస్తుందో చూద్దు. మైండ్ఫుల్గా బ్రీత్ చేయి. ఆటోమేటిక్గా నీకు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ పెరుగుతుందండి. ఆటోమేటిక్గా నీ థాట్స్ అనగా స్పీడ్గా వెళ్ళి థాట్స్ అన్న స్లో డౌన్ అవుతాయి. నీకు ఏ ఆలోచన వచ్చినా సరే నువ్వు మాత్రం దానితో మమేకం అయిపోవడం కానీ బలవంతంగా వెనక్కి తెచ్చుకోవడం కాకుండా ఆ ఫ్లో అలా వస్తూనే రానండి. అవి నీ మీద ప్రభావం చేయలేని స్థితికి నువ్వు వచ్చేస్తావు. స్టిల్నెస్ మైండ్ఫుల్నెస్ అంటది. కాబట్టి ఇవన్నీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. రెగ్యులర్గా నీ మాటలు ఆలోచించే తీరు మార్చుకోండి. రెగ్యులర్గా నువ్వు అనుకునే మాటలు తీసుకోండి. మంచి ఫుడ్ తినండి, మంచి వ్యక్తులతో సహవాసండి, మంచి ఎన్వైర్న్మెంట్లో ఉండండి. నువ్వు తక్కువ అని అనుకోవద్దు. ఎవరికన్నా తక్కువ కాదండి. కిసిసే కమ్మన్ అని నమ్మండి. ఇది నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసి ఊరుకోకుండా కామెంట్ బాక్స్లో బాగుందని పెట్టండి. సోషల్ మీడియాలో షేర్ చేయండి. వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. మీలాంటి వాళ్ళందరూ గొప్ప వాళ్ళు అవ్వాలనేదే నా కోరిక. ఒక్కరు కూడా జీరోగా మిగలొద్దండి. ప్రపంచంలో 4వ ఆర్థిక శక్తిగా మన భారతదేశం వచ్చింది. షార్ట్ పీరియడ్లో 3వ ఆర్థిక శక్తిగా మారుతుంది. ఫస్ట్ అమెరికా, సెకండ్ చైనా, థర్డ్ జర్మనీ, ఫోర్త్ జపాన్ ఉండేవి. మనది ఎక్కడ ఉండేది? ఎక్కడో తోక దగ్గర ఉండేది. ఇప్పుడు జపాన్ పక్కకి నెట్టేసి 4th స్టేట్లోకి మనం వచ్చాం. కొన్నాళ్ళు పోయాక జర్మనీని పక్కన నాటేసి ఇండియా 3rd స్టేట్లోకి వస్తుంది. రావాలంటే మనందరి యొక్క ఎఫర్ట్ కాదు, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. మీరందరికీ సాధ్యమే. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. వెంటనే గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ అని, మొబైల్ యాప్ని, ఆండ్రాయిడ్ యాప్ అని, ఐఫోన్లో ఉండదండి ఆండ్రాయిడ్ యాప్ని చూసుకోండి. లేదంటే drcrantikaar.com, www.drcrantikaar.com వెబ్సైట్లోకి వెళ్ళండి. మిమ్మల్ని అందరినీ పైకి తీసుకొచ్చి కూర్చొని నాది. బై. ఆల్ ద బెస్ట్. I love you.